హలో స్టూడెంట్స్, లాస్ట్ వీడియోస్లో మనం అల్గారిథమ్స్ ఫ్లో చార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి మనం సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ని ఎలా చేయాలి చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సి లాంగ్వేజ్. సి అనేది ఒక హై లెవెల్ లాంగ్వేజ్. సో దీన్ని డెనిస్ రిచీ అనే పర్సన్ 1972లో AT&T అనే ఒక సంస్థలో బెల్ ల్యాబొరేటరీలో తను కనుక్కోవడం జరిగింది. ఎవరు? డెనిస్ రిచీ అనే పర్సన్. సో అతను కనుక్కున్నప్పుడు అతను వాడిన ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. కాకపోతే ఇప్పుడు అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఈ సి లాంగ్వేజ్ని మనం యూస్ చేసుకోవచ్చు. సో సి అనేది హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ ప్రొసీజరల్ లాంగ్వేజ్. సో దీనికి సంబంధించిన ఒక చిన్న ప్రోగ్రామ్ చెప్పుకునే ముందు దీనికంటూ కొన్ని రూల్స్ ఉంటాయి. ఏంటి అంటే సి అనేది కేస్ సెన్సిటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో కేస్ సెన్సిటివ్ అంటే ఏంటిదో ఒకసారి తెలుసుకుందాం. సి అనేది కేస్ సెన్సిటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో కేస్ సెన్సిటివ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక పేరు రాశాను. ఏంటి ఇది చెప్పండి అంటే మీరు అందరు చెప్తారు. ఏమని చెప్తారు? రాము అని చెప్తారు. సో అదేవిధంగా ఇలా రాశాను. ఇలా రాసిన మీరు ఏం చేస్తారు? ఇదేంటి చెప్పండి అంటే రాము అని చెప్తారు. సో అదేవిధంగా ఈ విధంగా రాసినా కూడా మీరు రాము అని చెప్తారు. సో అంటే అర్థం ఏంటంటే ఎవరైతే మనం ఉన్నామో మనం కేస్ సెన్సిటివ్ కాదు. అంటే మనం క్యాపిటల్ లెటర్స్ రాసినా స్మాల్ లెటర్స్ రాసినా పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ సి లాంగ్వేజ్ అనేది ఏంటంటే కేస్ సెన్సిటివ్. అంటే అర్థం ఏంటంటే స్మాల్ లెటర్స్ రాయాలి అన్న దగ్గర ఖచ్చితంగా స్మాల్ లెటర్స్ రాయాలి, క్యాపిటల్ లెటర్స్ రాయాలి అనే దగ్గర క్యాపిటల్ లెటర్సే రాయాలి. అంతేగాని నా ఇష్టం ఉన్నట్టు నేను రాస్తానంటే అది యాక్సెప్ట్ చేయదు. సో అదేవిధంగా మనకి ఇంకొక రూల్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది అది అంటే సి లాంగ్వేజ్లో ఎవ్రీ స్టేట్మెంట్ ఎండ్ అయ్యాక మనం ఖచ్చితంగా సెమీకోలన్ ఇవ్వాలి. ఎవ్రీ స్టేట్మెంట్కి చివర మనం ఏం చేయాలి? సెమీకోలన్ ఇవ్వాలి. అంటే దట్ మీన్స్ మనం తెలుగులో ఒక స్టేట్మెంట్ అయిపోగానే ఫుల్ స్టాప్ ఇస్తాం. అదేవిధంగా హిందీలో అయితే ఒక స్టేట్మెంట్ అయిపోగానే ఒక లైన్ గీస్తాం. అదేవిధంగా సి లాంగ్వేజ్లో ఒక స్టేట్మెంట్ అయిపోయినప్పుడు మనం ఏం చేయాలి? సెమీకోలన్ ఇవ్వాలి. సో ఈ రెండు రూల్స్ మెయిన్గా గుర్తుపెట్టుకుంటే దాదాపుగా మన ప్రోగ్రామింగ్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఒక ఫస్ట్ ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఈ సి ప్రోగ్రామ్స్ మనం ఎందులో చేస్తామంటే ఈ సి ప్రోగ్రామ్స్ చేయడానికి మనకి చాలా రకాల ఐడిస్ ఉన్నాయి. అందులో మనకు మెయిన్గా సిస్టమ్స్లో అయితే టర్బో C++ ఐడి అనేది ఎక్కువగా వాడుతున్నాము. సో ఇప్పుడు నేను చెప్పే ప్రోగ్రామ్స్ అని కూడా దాన్ని బేస్ చేసుకుని చెప్తాను. టర్బో C++ ఐడిఈ. సో మీ సిస్టమ్స్లో ఈ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని దీనిలో ఎలా చేయాలో చెప్పుకుందాము. సో ఒక సింపుల్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు చూడండి, నాకు వెల్కమ్ టు సి అనే ఒక చిన్న అవుట్పుట్ రావాలి. వెల్కమ్ టు సి అనే ఒక చిన్న అవుట్పుట్ రావాలంటే మనం దానికి ఫ్లో చార్ట్ ఎలా ఉంటుంది? స్టార్ట్. సో నాకు ఏం రావాలి? అవుట్పుట్ రావాలి. ఏమని రావాలి? అవుట్పుట్ వెల్కమ్ టు సి. తర్వాత స్టాప్. సో ఇది మనకి ఫ్లో చార్ట్. ఈ ఫ్లో చార్ట్కి ఈక్వలెంట్గా సి ప్రోగ్రామ్ ఎలా రాస్తామో చూద్దాం. సో ఫస్ట్ ఇంతకుముందు చెప్పినట్టు టర్బో C++ ఐడిఈ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక మనకి న్యూ ఫైల్ రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ న్యూ ఫైల్ రాలేదు అంటే మనం న్యూ ఫైల్ కోసం ఏం చేయాలంటే కీబోర్డ్ లోపల Alt+F తర్వాత N అనే కీ ప్రెస్ చేయాలి. Alt+F(N). సో ఇప్పుడు న్యూ ఫైల్ వస్తుంది. ఒకవేళ రాలేదు అనుకోండి, మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ Alt+F(N). మళ్ళీ రాలేదు, Alt+F(N). ఇలా ఎప్పటిదాకా చేసుకుంటూ వెళ్ళాలి అంటే మనకి న్యూ ఫైల్ అక్కడ డిస్ప్లే అయ్యేదాకా ఈ Alt+F(N) అనేది ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మనకి న్యూ ఫైల్ వచ్చింది. న్యూ ఫైల్ వచ్చిన తర్వాత మనకి ఫుల్ విండోలో మన న్యూ ఫైల్ రావటం లేదు. మనకి ఫుల్ విండో రావడం కోసం ఫుల్ విండో రావడం కోసం మనం ఏం చేయాలంటే
F5 బటన్ని ప్రెస్ చేయాలి ఫుల్ విండో కోసం. ఓకే, అప్పుడు మనకి న్యూ ఫైల్ ఏదైతే ఉందో అది మన స్క్రీన్ నిండా డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత మనం ప్రోగ్రామ్ రాయాలి. సో ప్రోగ్రామ్ ఎలా రాస్తామో ఒకసారి చూద్దాం. ఇంకా ఈ 2 కీస్ అయితే గుర్తుపెట్టుకోండి, ఒకటి Alt Fn, ఇంకోటి F5. ఆ తర్వాత మనం ప్రోగ్రామ్ స్క్రీన్ మొత్తం బ్లూ కలర్లో ఉంటుంది, దాంట్లో మనం ప్రోగ్రామ్ రాయాలి. సో ప్రోగ్రామ్ ఎలా రాస్తామంటే ఇక్కడ మనకి ఇక్కడ స్టార్ట్ ఉంది, స్టార్ట్ ప్లేస్లో ఇక్కడ మనం ఏమి రాయాలంటే void మెయిన్ అని రాయాలి. ఏం రాయాలి? void మెయిన్. ఇక్కడ మనం స్టార్ట్ అంటాము, ఇక్కడ void మెయిన్ అంటాం. సో ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే voidలో V క్యాపిటల్ రాస్తారు, void అని రాస్తారు. సో ఇది రాంగ్. ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను కదా C++ అనేది కేస్ సెన్సిటివ్. ఇందులో మనం 99% స్మాల్ లెటర్సే వాడతాము. ఇందులో వాడేటి అన్ని కూడా ఇక్కడ void మెయిన్ మొత్తం అన్ని కూడా స్మాల్ లెటర్సే రాయాలి, ఏ ఒక్కటి కూడా క్యాపిటల్ లెటర్ రాయకూడదు. సో తర్వాత void మెయిన్ కరెక్టే రాశారు. రాసిన తర్వాత కొంతమంది స్టైల్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ బ్రాకెట్ ఇస్తారు, లేదు అంటే స్టైల్గా ఉంటుంది అని చెప్పేసి ఈ బ్రాకెట్లు ఇస్తూ ఉంటారు. సో అలా ఏ బ్రాకెట్స్ పడితే ఆ బ్రాకెట్స్ ఇవ్వకూడదు. ఇక్కడ మనకి ఆర్డినరీ బ్రాకెట్స్ లేదా పారాన్సిస్ మాత్రమే ఇవ్వాలి, వీటిని పారాన్సిస్ అంటాము. సో మనకి బ్రాకెట్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో వీటిని పారాన్సిస్ అంటాము, వీటిని స్క్వేర్ బ్రాకెట్స్ అంటాము, వీటిని కర్లీ లేదా ఫ్లవర్ బ్రాకెట్స్ అంటాము, వీటిని యాంగులర్ బ్రాకెట్స్ అంటాము. ఓకే, సో ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉంటాయి. ఏ బ్రాకెట్ ఎక్కడ వాడాలో అక్కడే వాడాలి, అంతేగాని నా ఇష్టం అన్నట్టు నేను ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ వాడతాను, కర్లీ బ్రాకెట్స్ వాడతాను, లేకపోతే యాంగులర్ బ్రాకెట్స్ వాడతాను అంటే యాక్సెప్ట్ చేయదు. ఇక్కడ ఖచ్చితంగా వాడాల్సింది ఏంటి? void మెయిన్ తర్వాత పారాన్సిస్. ఓకేనా? సో ఫస్ట్ మనకి మొత్తం స్మాల్ లెటర్స్ రాయాలి, తర్వాత పారాన్సిస్ ఇవ్వాలి, ఎంటీ, దీని లోపల ఏమి ఉండదు వాల్యూస్. ఆ తర్వాత ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసాము. సో ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, ఇక్కడ స్టార్ట్ బదులు void మెయిన్, ఇక్కడ అవుట్పుట్ అన్నాం. సో ఇక్కడ అవుట్పుట్ అన్నట్టు ఇక్కడికి వచ్చేసరికి అది ఏమంటామంటే దాన్ని printf అంటాము. ఇది కూడా మొత్తం స్మాల్ లెటర్సే. సో ప్రింట్కి ఎఫ్కి మధ్యలో స్పేస్ లాంటివి ఏమీ ఇవ్వకూడదు. printf మొత్తం స్మాల్ లెటర్సే. printf అని చెప్పేసి బ్రాకెట్ సేమ్ ఆర్డినరీ బ్రాకెటే ఓపెన్ చేసి డబుల్ కొటేషన్ మార్క్స్లో మనకి ఏదైతే మెసేజ్ రావాలనుకుంటున్నామో అది రాయాలి. సో ఏంటది? వెల్కమ్ టు సి అయిపోయింది. తర్వాత స్టాప్ అంటే ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్. సో చూడండి, ఇది ఫ్లో చార్ట్, దానికి ఈక్వివలెంట్ సి ప్రోగ్రామ్. ఓకేనా? సో ఇలా రాసాము. రాసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఈ ఫైల్ని సేవ్ చేయాలి. సేవ్ చేయాలి. సో సేవ్ ఎలా చేస్తామంటే మనకి కీబోర్డ్ లోపల F2 అనే కీ ఉంటుంది, ఫంక్షన్ కీస్లో F1 F2 ఉంటుంది కదా, F2కి ప్రెస్ చేసిన తర్వాత ఏం చేయాలి? సేవ్. సో సేవ్ చేసినప్పుడు మనం ఒక రూల్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ రూల్ అంటే మనం ఏదైనా నేమ్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్ నేమ్ ఉంది, ఈ ఫైల్ నేమ్కి నేను నూతన్ అని ఇచ్చాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశాను? నూతన్ అని ఇచ్చేసి .c అని ఇవ్వాలి కంపల్సరీగా. ఎందుకు అంటే మనం ఈ ప్రోగ్రామ్ చేసేది ఎందులో? టర్బో C++ IDEలో మనం చేసేది ఎందులో? టర్బో C++ IDEలో. కాబట్టి అది ఏమనుకుంటుంది అంటే మనం రాసిన ప్రోగ్రామ్ C++ ప్రోగ్రామ్ అనుకుంటుంది, కానీ మనం రాసే ఏంటిది? C ప్రోగ్రామ్. కాబట్టి మనం ఖచ్చితంగా నేను రాసింది C ప్రోగ్రామ్ అని దానికి చెప్పాలి. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేశాను? నూతన్.c అని ఇచ్చాను. ఇవ్వగానే ఇప్పుడు ఏమవుతుంది? C సాఫ్ట్వేర్ ఉంది కదా, C++ సాఫ్ట్వేర్. ఓకే, వీళ్ళు రాసింది C ప్రోగ్రామ్ అనే అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మనం అంటే దీన్ని కంపైల్ చేయాలి. సో ఇక్కడ మనకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, కంపైల్. సో కంపైల్ అంటే ఏంటంటే మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను, ఏంటి మనం ఏదైతే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, దట్ మీన్స్ మనం రాసిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది ఇంగ్లీష్లో ఉంది, ఇది కంప్యూటర్కి అర్థం కాదు. సో కంప్యూటర్కి అర్థం కాదు కాబట్టి దీన్ని ఏం చేయాలి? మనం
కంప్యూటర్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేయాలి. సో అలా కన్వర్ట్ చేయడాన్ని ఏమంటాం మనం అంటే కంపైలేషన్ అంటాము. సో దానికోసం మనం ఏం చేయాలి, కంపైల్ చేయాలి. సో కంపైల్ ఎలా చేస్తాము అంటే ఆల్ట్ ప్లస్ F9, ఆల్ట్ F9 రెండు కీస్ ప్రెస్ చేస్తే ఏమవుతుంది, ప్రోగ్రామ్ కంపైల్ అవుతుంది. సో కంపైల్ అవుతుంది కాబట్టి కంపైల్ అయినప్పుడు మనం రాసిన ప్రోగ్రామ్ దానికి అర్థమవుతుంది. సో మనం రాసిన ప్రోగ్రామ్ సిస్టమ్కి అర్థమవుతుంది కాబట్టి అప్పుడు అది ఏం చేస్తుందంటే ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసి పలానా దగ్గర ఎర్రర్స్ ఉన్నాయని చెప్తుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఆ ఎర్రర్స్ని రెక్టిఫై చేసి మళ్ళా కంపైల్ చేయాలి. మళ్ళా ఎర్రర్స్ వచ్చాయనుకోండి మళ్ళీ రెక్టిఫై చేసుకోవాలి, మళ్ళీ కంపైల్ చేసుకోవాలి. సో ఈ రకంగా మనం ఎక్కడి వరకు అయితే మనకి 0 ఎర్రర్స్ వస్తాయో అప్పటి వరకు ప్రోగ్రామ్ రెక్టిఫై చేసుకోవాలి, కంపైల్ చేయాలి, రెక్టిఫై చేసుకోవాలి, కంపైల్ చేయాలి. సో మొత్తం ఎర్రర్స్ 0 అయిపోయాయి. అప్పుడు ఏం చేయాలి, మనం ప్రోగ్రామ్ని రన్ చేయాలి. సో ప్రోగ్రామ్ రన్ చేయడం కోసం కంట్రోల్ F9. సో కంట్రోల్ F9 అనేది దేనికోసం వాడతాం, మనం ప్రోగ్రామ్ని రన్ చేయడం కోసం వాడతాము. సో కంట్రోల్ F9 అనే ప్రోగ్రామ్ రన్ అయిపోయింది. రన్ అయిన తర్వాత మరి అవుట్పుట్ చూడాలి. సో అవుట్పుట్ చూడాలి అంటే ఆల్ట్ F5. సో ఆల్ట్ F5 అనగానే నాకు అవుట్పుట్ అవుపడుతుంది. సో అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే వెల్కమ్ టు సి. ఓకేనా. సో ఈ రకంగా నాకు బ్లాక్ స్క్రీన్ వచ్చేసి బ్లాక్ స్క్రీన్లో వెల్కమ్ టు సి అనే అవుట్పుట్ అవుపడుతుంది. సో ఎంటర్ కొట్టగానే మళ్ళీ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోతాం. మళ్ళీ ఒకసారి కంట్రోల్ F9 ప్రెస్ చేశాను అంటే ఏమవుతుంది, సెకండ్ టైం ప్రోగ్రామ్ రన్ అయింది. సెకండ్ టైం ప్రోగ్రామ్ రన్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి అవుట్పుట్ చూడాలంటే ఏం చేస్తాను, నేను మళ్ళీ ఆల్ట్ F5 ప్రెస్ చేస్తాను. సో ఎప్పుడైతే ఆల్ట్ F5 ప్రెస్ చేస్తాను నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, మళ్ళీ వెల్కమ్ టు సి. మళ్ళీ ఒకసారి రన్ చేశాను, మళ్ళీ ఒకసారి కంట్రోల్ F9 ప్రెస్ చేశాను, మళ్ళీ అవుట్పుట్ చూశాను. సో అప్పుడు మళ్ళీ ఏమవుతుంది, వెల్కమ్ టు సి. మళ్ళీ ఒకసారి రన్ చేశాను, మళ్ళీ అవుట్పుట్ చూశాను, ఏమైంది, వెల్కమ్ టు సి. అయిపోయింది. ఈ ప్రోగ్రామ్ ఇలా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో అయిపోయింది. ఈ ప్రోగ్రామ్ మనం ఎన్నిసార్లు రన్ చేస్తే మనకు అన్నిసార్లు నాకు అక్కడ అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది. ఓకే, బాగానే ఉంది. సో ఈ ప్రోగ్రామ్ అయిపోయింది. నాకు ఇంకొక ప్రోగ్రామ్ రావాలి. ఏమని రావాలి, హలో మై నేమ్ ఇస్ నూతన్ అని నాకు అవుట్పుట్లో డిస్ప్లే కావాలి. ఏమని రావాలి, హలో మై నేమ్ ఇస్ నూతన్. సో హలో మై నేమ్ ఇస్ నూతన్ అనే ప్రోగ్రామ్ రావాలంటే ఏం చేయాలి, మనం ఒకసారి చూద్దాం. సో చూడండి, ఫస్ట్ స్టెప్ ఏంటి, కామన్గా వైడ్ మెయిన్ తర్వాత ఏం చేయాలి, నాకు ఏదైతే మెసేజ్ రావాలనుకుంటామో దాన్ని ఇందులో రాయాలి, printfలో రాయాలి. సో కాబట్టి ఏం చేస్తాను, నేను printf ఇందులో ఏం రాశాను, హలో మై నేమ్ ఈజ్ నూతన్. సో డబుల్ కొటేషన్ మార్క్స్ క్లోజ్ చేశాను. ఇంకో మీకు చిన్న విషయం ఏంటంటే ఇవన్నీ స్మాల్ లెటర్స్, వైడ్ మెయిన్ స్మాల్ లెటర్, ప్రింట్ఎఫ్ స్మాల్ లెటర్. కానీ ఈ డబుల్ కొటేషన్ మార్క్స్లో ఏదైతే ఉందో ఈ డబుల్ కొటేషన్ మార్క్స్లో నేను ఏదైతే రాస్తానో అది నాకు అవుట్పుట్గా వస్తుంది. సో దాన్ని నేను స్మాల్ లెటర్స్ రాసుకోవచ్చు, క్యాపిటల్ లెటర్ రాసుకోవచ్చు, నా ఇష్టం ఉన్నది ఏదైనా రాసుకోవచ్చు. అక్కడ నేను ఇక్కడ ఏదైతే రాస్తానో అదే నాకు ఇక్కడ అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది. ఇక్కడ స్మాల్ లెటర్స్ రాస్తే స్మాల్ లెటర్ వస్తుంది, క్యాపిటల్ లెటర్ రాస్తే క్యాపిటల్ వస్తుంది. నా ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ ఏది రాస్తామో ఇది వస్తుంది. డబుల్ కొటేషన్ మార్క్స్లో ఏదైతే ఉందో అదే మనకు అవుట్పుట్గా వస్తుంది. ఓకేనా. సో హలో మై నేమ్ ఇస్ నూతన్ అవుట్పుట్ వచ్చేసింది కదా, రాశాను కదా, అయిపోయాక ఏం చేయాలి, ఇప్పుడు మన ప్రోగ్రామ్ రాస్తాం, అయిపోయాక ఏం చేయాలి, సేవ్ చేయాలి. F2 బటన్ ప్రెస్ చేస్తాను, సేవ్. సో ఇప్పుడు నేను ప్రోగ్రామ్కి ఏమి ఇస్తాను, ఇంతకుముందు ప్రోగ్రామ్ పేరు నూతన్ అని ఇచ్చాను కాబట్టి ఈ ప్రోగ్రామ్ పేరు ఏమి ఇచ్చాను, నూతన్ 1.c. తర్వాత కంపైల్ చేశాను. ప్రోగ్రాంలో ఎర్రర్స్ ఏమీ లేవు, కంపైలేషన్ అయిపోయింది అంటే దట్ మీన్స్ బైనరీ కోడ్లో కన్వర్ట్ అయిపోయింది. ఆ తర్వాత రన్ చేశాను, కంట్రోల్ F9 తోటి రన్ చేశాను. తర్వాత అవుట్పుట్ చూశాను. సో అవుట్పుట్ చూసినప్పుడు నాకు అవుట్పుట్లో ఏం రావాలి, హలో మై నేమ్ ఇస్ నూతన్. సో ఇక్కడ చూడండి నాకు ఏమొచ్చింది అవుట్పుట్, హలో
మై నేమ్ ఈజ్ నూతన్. వచ్చిందా? ఎస్ వచ్చింది. కానీ నేనేం చెప్పాను, ఈ ప్రింట్ఎఫ్లో ఏదైతే ఉందో అదే మనకి ఇక్కడ అవుట్పుట్లో వస్తుంది అన్నాను. కానీ ఇక్కడ చూడండి, నాకు అవుట్పుట్లో ఏమొచ్చింది, వెల్కమ్ టు సి, వెల్కమ్ టు సి, వెల్కమ్ టు సి, వెల్కమ్ టు సి, హలో మై నేమ్ ఇస్ నూతన్. మరి ఈ వెల్కమ్ టు సి, వెల్కమ్ టు సి, వెల్కమ్ టు సి ఎక్కడిది అంటే ఇంతకుముందు ప్రీవియస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ప్రీవియస్ ప్రోగ్రామ్ అవుట్పుట్. సో ఆ ప్రీవియస్ ప్రోగ్రామ్ అవుట్పుట్ నాకు ఇక్కడ అవసరమా? ఇక్కడ అవసరం లేదు. నాకు ఓన్లీ జస్ట్ ఇప్పుడు ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఈ ఫ్రెష్ ప్రోగ్రామ్కి సంబంధించిన అవుట్పుట్ మాత్రమే నాకు ఇక్కడ రావాలి. అలాంటప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఇంకొక ఫంక్షన్ని వాడతాను. ఎప్పుడైతే మనకు ప్రింట్ఎఫ్లో నాకు మై నేమ్ ఈజ్ నూతన్ అని ఉందో ఇది రావడానికన్నా ముందు ఇక్కడ ఏదైతే అవుట్పుట్ ఉందో ఈ అవుట్పుట్ మొత్తం నేను ఏం చేయాలి, క్లీన్ చేయాలి. ఈ అవుట్పుట్ మొత్తాన్ని క్లీన్ చేయాలి. సో అవుట్పుట్ మొత్తాన్ని ఇలా క్లీన్ చేయడం కోసము నాకు ఒక ఫంక్షన్ ఉంటుంది. అది ఏంటిది అంటే సిఎల్ఆర్ ఎస్సిఆర్. సిఎల్ఆర్ ఎస్సిఆర్ మొత్తం స్మాల్ లెటర్సే, తర్వాత ఆర్డినరీ బ్రాకెట్స్. సో సిఎల్ఆర్ ఎస్సిఆర్ అంటే క్లియర్ స్క్రీన్. అంటే ఏమవుతుంది, ఇంతకుముందు ఏదైతే అవుట్పుట్ ఉందో అది క్లీన్ అయిపోయింది. క్లీన్ అయిపోయిన తర్వాత హలో మై నేమ్ ఈజ్ నూతన్. సో ఇప్పుడు ఏమైంది, హలో మై నేమ్ ఈజ్ నూతన్. వచ్చిందా? ఎస్ వచ్చింది. ఓకేనా? సో ఈ రకంగా మనం చెప్పుకోవచ్చు. సేమ్ ప్రోగ్రామ్ మళ్ళీ ఒకసారి రన్ చేస్తే హలో మై నేమ్ ఈజ్ నూతన్, హలో మై నేమ్ ఈజ్ నూతన్ 2 times వస్తుందా? లేదు. ఏమవుతుంది చూద్దాం. సో మళ్ళీ ఒకసారి రన్ చేశాను, ఏమవుతుంది, క్లియర్ స్క్రీన్. క్లియర్ స్క్రీన్ అంటే ఏమవుతుంది, ఇది క్లీన్ అవుతుంది. మళ్ళీ ఏమవుతుంది, హలో మై నేమ్ ఈజ్ నూతన్ అని మళ్ళీ ఫ్రెష్గా మళ్ళా ప్రింట్ అవుతుంది. ఓకేనా? సో ఇలా మనం ఎన్నిసార్లు తీసుకున్న పోయినా మనకి ఫ్రెష్ అవుట్పుట్ మాత్రమే అవుపడుతుంది. ప్రీవియస్ అవుట్పుట్ ఎప్పటికప్పుడు క్లీన్ అవుతుంది. ఒకవేళ ఈ సిఎల్ఆర్ ఎస్సిఆర్ని నేను ఇక్కడ రాయకుండా ప్రింట్ఎఫ్కి కింద రాశాను. సో ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఏమవుతుంది చెప్పండి, ప్రోగ్రామ్ రన్ చేస్తే హలో మై నేమ్ ఇస్ నూతన్ అని ప్రింట్ అయింది. తర్వాత స్టెప్లో ఏముంది, క్లియర్ స్క్రీన్. సో స్క్రీన్ ఏమవుతుంది, క్లీన్ అయిపోతుంది. నాకు అవుట్పుట్ చూస్తే ఏమవుతుంది, బ్లాక్ స్క్రీన్ అవుపడుతుంది, బ్లాంక్ స్క్రీన్ అవుపడుతుంది. అవునా? సో నాకు అవుట్పుట్ ప్రింట్ అయింది. ప్రింట్ అయిన వెంటనే నెక్స్ట్ ఏం చేస్తున్నాను, నేను క్లీన్ చేస్తున్నాను. సో నాకు అవుట్పుట్లో ఏమొస్తుంది, ఏమీ రాదు. ఓకేనా? కాబట్టి ఎప్పుడైనా కూడా మనకి క్లియర్ స్క్రీన్ అనేది అవుట్పుట్కి ముందే ఇచ్చుకోవాలి. ఓకేనా? సో ఈ రకంగా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ నాకు 2 లైన్స్లో మెసేజ్ రావాలి. ఏమని రావాలి, హలో మై నేమ్ ఇస్ నూతన్ అని ఒక ప్రోగ్రామ్ ఒక లైన్లో రావాలి. ఐఎమ్ లర్నింగ్ సి అని ఇంకొక లైన్లో రావాలి. నాకు ఎన్ని లైన్స్ రావాలి, మొత్తం 2 లైన్స్ రావాలి. హలో మై నేమ్ ఇస్ నూతన్, ఐఎమ్ లర్నింగ్ సి. సో దానికోసం నేను ఏం చేస్తాను, వాయిడ్ మెయిన్ ఫస్ట్ స్టెప్ కామన్, తర్వాత సిఎల్ఆర్ ఎస్సిఆర్ అంటే మీన్స్ ఇంతకుముందు ప్రోగ్రామ్ అవుట్పుట్ క్లీన్ చేశాను. తర్వాత ప్రింట్ఎఫ్ హలో మై నేమ్ ఇస్ నూతన్ వచ్చేసింది. తర్వాత ఏం చేస్తాను అంటే ఇంకొక ప్రింట్ఎఫ్ తీసుకుంటాను. ఇంకొక ప్రింట్ఎఫ్ తీసుకొని ఏం చేస్తాను, నేను ఐఎమ్ లర్నింగ్ సి. ప్రోగ్రామ్ రాశాను, సేవ్ చేశాను. ఇప్పుడు ప్రోగ్రామ్ పేరు ఏమి ఇస్తాను, నేను నూతన్ 2.c. నూతన్ 2.c. తర్వాత కంపైల్ చేశాను, తర్వాత రన్ చేశాను, అవుట్పుట్ చూశాను. సో అవుట్పుట్ చూస్తే మనకి ఏమొస్తుంది, అవుట్పుట్ హలో మై నేమ్ ఈజ్ నూతన్, ఐఎమ్ లర్నింగ్ సి. ఓకేనా? సో చూడండి, నాకు ఏదైతే హలో మై నేమ్ ఇస్ నూతన్ ఐఎమ్ లర్నింగ్ సి రావాలనుకున్నాను, నాకు అవుట్పుట్లో హలో మై నేమ్ ఇస్ నూతన్ ఐఎమ్ లర్నింగ్ సి అనేది నాకు అవుట్పుట్లో వచ్చిందా? ఎస్ వచ్చింది. కానీ నేనేమనుకున్నాను, 2 లైన్స్ రావాలనుకున్నాను. కానీ ఇక్కడ నాకు అవుట్పుట్ ఎలా వచ్చింది, సింగిల్ లైన్ వచ్చింది. అవుట్పుట్లో ఎలా వచ్చింది, సింగిల్ లైన్లో వచ్చింది. నాకు మరి 2 లైన్స్ రావాలంటే ఏం చేయాలి అంటే, మరి ఇక్కడ నేను 2 ప్రింట్ఎఫ్లు రాయలేదా, 2 ప్రింట్ఎఫ్స్ రాశాను. హలో మై నేమ్ ఇస్ నూతన్కి ఒక ప్రింట్ఎఫ్ రాశాను,
ఐఎమ్ లెర్నింగ్ సికి ఒక ప్రింట్ఎఫ్ రాశాను. సో 2 ప్రింట్ఎఫ్స్ రాసినా కూడా నాకు అవుట్పుట్ సింగిల్ లైన్లో వచ్చింది. అంటే ఇక్కడ సిస్టమ్ దట్ మీన్స్ సి కంపైలర్ ఉంది కదా, సో సి కంపైలర్ అనేది మనం ఎన్ని ప్రింట్ఎఫ్లు రాసామనేది పట్టించుకోవట్లేదు. సో దానికి ఇక్కడ లైన్ అయిపోయింది. ఎక్కడ అయిపోయింది? హలో మై నేమ్ ఇస్ నూతన్ తర్వాత లైన్ అయిపోయింది. ఇక్కడ ఏం చేయాలి? మనం డబుల్ కొటేషన్ మార్క్స్ క్లోజ్ చేయడానికన్నా ముందు /n అనేది ఇవ్వాలి. సో /n అనేది ఏంటంటే సి లాంగ్వేజ్లో కొన్ని ఎస్కేప్ సీక్వెన్సెస్ అని ఉంటాయి. ఎస్కేప్ సీక్వెన్సెస్లో /n అనేది ఒకటి ఉంటుంది. సో /n అంటే అర్థం ఏంటంటే న్యూ లైన్. ఓకేనా? సో దట్ మీన్స్ ఇప్పుడు ఏమవుతుంది మనకి? హలో మై నేమ్ ఇస్ నూతన్ తర్వాత న్యూ లైన్కి వెళ్ళిపోతుంది. న్యూ లైన్ తర్వాత ఐఎమ్ లెర్నింగ్ సి అనేది న్యూ లైన్లో వస్తుంది. ఐఎమ్ లెర్నింగ్ సి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఐఆమ్ తర్వాత /n ఇచ్చాను. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, నేను 2 ప్రింట్ఎఫ్లు రాశాను. ఒక ప్రింట్ఎఫ్లో హలో మై నేమ్ ఇస్ నూతన్ /n తర్వాత ఐఆమ్ /n లెర్నింగ్ సి, ఇది ఇంకో ప్రింట్ఎఫ్లో ఇచ్చాను. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ ఎన్ని లైన్స్ వస్తుంది అంటే 3 లైన్స్ వస్తుంది. చూడండి, హలో మై నేమ్ ఇస్ నూతన్ ఒక లైన్లో వస్తుంది, ఐఆమ్ అనేది ఒక లైన్లో వస్తుంది, తర్వాత లెర్నింగ్ సి అనేది ఇంకొక లైన్లో వస్తుంది. అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే సి అనేది మనం ఎన్ని ప్రింట్ఎఫ్లు రాసామనేది చూడదు. ఎక్కడైతే /n వస్తుందో అక్కడ లైన్ చేంజ్ చేసుకుంటుంది. సో /n అనేది న్యూ లైన్ సంబంధించిన ఎస్కేప్ సీక్వెన్స్ సి లాంగ్వేజ్ లోపల. సో ఈ రకంగా చేసుకోవచ్చు. సో మీకు వీలైతే ఒకటి ప్రోగ్రామ్ మీరు ట్రై చేయండి. నాకు అవుట్పుట్లో ఇలా రావాలి. ఏంటిది? బయోడేటా తర్వాత నేమ్ దగ్గర నేమ్ అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు రాజు అనుకుందాం. రాజు, ఫాదర్ నేమ్ రాజయ్య, జెండర్ మేల్, క్వాలిఫికేషన్ బీటెక్, తర్వాత అడ్రస్ వరంగల్. సో ఈ రకంగా మనకి అవుట్పుట్ రావడం కోసం మీరు ఒక ప్రోగ్రామ్ ఎలా రాస్తారో ట్రై చేయండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.